ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు మనకి క్యాన్సర్, హెచ్ఐవి అంటే ఒక డెఫినెట్ కన్క్లూజనో కంటిన్యూషన్ ఏదో ఉంటుంది. బట్ ఆటిజం లాంటి కండిషన్స్కి అంటే విచ్ ఇస్ నాట్ అ డిసీజ్, దానికి మీరు లైఫ్ లాంగ్ వాళ్ళు మెడిసిన్స్ మారుస్తూ వేసుకుంటూ ఉంటారా సార్? ఎలా సార్? లైఫ్ లాంగ్ అవసరం రాదు, జనరల్గా ఒక 2 years పాటనే వాడాలి. ఎందుకంటే ఈ ఆటిజంలో కావచ్చు, ఇలాంటి కేసులు మనము మానిటరింగ్ చాలా చేయాల్సి వస్తుంది. అంటే పేషెంట్ చాలా స్లోగా రెస్పాండ్ అవుతారు. అంటే మన పేషెంట్స్ ఎలా ఉంటారంటే మన క్లినిక్కి ఎంటర్ అయినా కూడా ఆ పిల్లడు కూర్చోడు మన దగ్గర, వాడు తిరుగుతూనే ఉంటాడు. అంతే చాంప దిగడము, మెట్లు ఎక్కడం, కింద దిగడం, మన రూమ్లోకి వచ్చి పడేయడం అన్నీ చేస్తూ ఉంటాడు. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా మనం మానిటర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి గ్రాడ్యువల్గా అవి డౌన్ అవుతూ వస్తాయి. మెంటల్ కామ్ అవుతుంది, రెస్ట్లెస్నెస్ తగ్గుతుంది, ఫిజికల్ రెస్ట్లెస్ తగ్గిపోతుంది. ఇవి స్లోగా డౌన్ అవుతూ ఉంటాయి. అయినప్పుడు పేషెంట్ వచ్చి ఇంప్రూవ్మెంట్ బట్టి మనము ట్రీట్మెంట్ ఎన్ని సంవత్సరాలు వాడాలి చెప్పగలుగుతాం. ఒక స్టేజ్కి వచ్చి స్కూల్లో వేసేసాము, మాకు ఇప్పుడు బాగుంది డాక్టర్ గారు అంటే ఇంకా స్టాప్ చేసేయచ్చు. కానీ మన పేషెంట్స్ ఏమవుతుందంటే ఒకసారి మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా కంటిన్యూ అయిపోతుంటారు అంతే. వాళ్ళు అది 10 years అయినా 20 years అయినా అలానే వెళ్ళిపోతుంది అంతే వాళ్ళకి. చాలా ప్రామిసింగ్ విషయాలు చెప్తున్నారు సార్ హోమియోపతి వైద్య విధానం. ఈ మధ్య పెట్స్కి అలాగే మొక్కలకి కూడా హోమియోపతి వాడుతున్నారని వినికిడి సార్, నిజమా? నిజమండి, ఈ మధ్య అది చాలా డెవలప్ అయింది. దాన్ని R&D అంటారు, మీరు అన్నారు R&D వీటిపైన ఎక్కువ అయింది బాగా నిజం చెప్పాలంటే. సో చాలామంది డాక్టర్స్, ఈవెన్ నార్త్ సైడ్ వాళ్ళ డాక్టర్స్ చాలామంది మీకు అగ్రి మెడిసిన్స్ అన్ని చాలామంది వాడుతున్నారు. ఈవెన్ మన స్టేట్లో కూడా చాలామంది వాడుతున్నారు. ఈవెన్ పేపర్స్లో కూడా మనకు చాలామంది రాశారు కూడా, అగ్రికల్చర్స్లో ఈ మందులు వాడితే మాకు పెస్టిసైడ్స్ లేకుండా పనిచేస్తాయని. సో హోమియోపతిలో మీకు పెస్టిసైడ్స్కు వాడకుండానే మన హోమియో డ్రగ్స్ చాలా ఉన్నాయి, చాలా మంచి డ్రగ్స్ కూడా ఉన్నాయి. అది ఒక మంచి హోమియో డాక్టర్ కన్నా కన్సల్ట్ అయితే కన్నా ఏ స్టేజ్లో ఏది వాడాలో మీకు చెప్పగలుగుతారు. అంటే మీరు మనుషులకే కాదు మొక్కకి కుక్కకి కూడా మందు వేస్తారైతే? అంటే మొక్కకి కుక్కకు అది హ్యానిమనే కనిపెట్టాడు అంతే. ఎందుకంటే మీకు సిమ్టమాటిక్గా వెళ్ళాం కాబట్టి మనం కనిపెట్టకపోయినా ఆ డ్రగ్స్ దానిపైన ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. నుంచి వెటనరీ సైన్స్ కూడా మీకు హోమియోపతి చాలా వెటనరీ డ్రగ్స్ చాలా ఉన్నాయి. పెట్స్కి గన ఈవెన్ నేను కూడా మా కమ్యూనిటీలో చాలామందికి ఇచ్చి చూశాను. అవి దెబ్బ తగిలితే ఫ్రాక్చర్ అయినప్పుడు కానీ, పెయిన్కి కానీ, ఇవి వూజింగ్ లాగా ఉండడం కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు నోటిపైన మౌత్ అల్సర్స్ కానీ చాలా బాగా పనిచేస్తాయి. అంటే సరిగ్గా మనం నిజం చెప్పాలంటే ఆ జోన్లో మనం ఇంకొంచెం ఫోకస్ కన్నా చేస్తే కదా వెటనరీకి, అగ్రికి హోమియోపతి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎలాంటి కండిషన్స్ తీసుకొస్తారు సార్ మామూలుగా ఈ కుక్కలకి లేకపోతే పిల్లులకి, పెట్స్కి? పిల్లుల కంటే కూడా ఎక్కువ కుక్కల పైన చూస్తాం మనము. సో కుక్కలకి చెప్పాను కదా మీకు, కుక్కలు చాలామంది మనకు కనిపించిన స్కిన్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అవి కనిపిస్తాయి బాగా. మౌత్ అల్సర్స్, వామిటింగ్స్ కావడము, స్మెల్ రావడం, ఇవన్నీ. క్యాన్సర్ చాలా కామన్ కదా సార్ కుక్కల్లో? క్యాన్సర్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఆ స్టేజ్కి వచ్చి కుక్కలు మనకు ఇంకా అది చూసిన తర్వాత లాస్ట్లో వస్తారు కాబట్టి. బట్ ఇవన్నీ కామన్ సిమ్టమ్స్, కామన్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఈ స్టేజ్లో మీరు హోమియో డ్రగ్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. వెంటనే వస్తారా? తగ్గిపోతుంది, చాలా ఈజీగా తగ్గిపోతుంది, అది ఏం లేదు. చాలా గొప్ప విషయం సార్. సార్ ఓవరాల్గా అసలు హోమియోపతి వైద్య విధానం ఎవరైనా మొదలు పెట్టాలనుకుంటే వాళ్ళకి ఏం సూచనలు చేస్తారు సార్? హౌ టు ఫైండ్ ద రైట్ డాక్టర్ అనేది చాలా పెద్ద సమస్య. జనరల్గా హోమియోపతి సెలెక్ట్ చేసుకోవాలనే ప్రతి పేషెంట్కి ఉంటుంది. కానీ నేను చెప్పేది ఎప్పుడు కూడా, నేను చాలాసార్లు చెప్పడం ఒకటే చెప్తాను, సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ ఇంపార్టెంట్ అని. అవును, సరైన డాక్టర్ని మీరు ఎంచుకోకపోతే హోమియోపతి ఫెయిల్ అయిపోతుంది. కానీ అక్కడైనా మీరు హోమియోపతిని బ్లేమ్ చేయకూడదు. అంటే హోమియోపతి డాక్టర్ ఫెయిల్యూర్ కానీ హోమియోపతి సిస్టాన్ని కాదు. నేను చేసిన ఫెయిల్యూర్ నా ప్రాబ్లం అది, అంతేకాని హోమియోపతి సిస్టాన్ని బ్లేమ్ చేసే ఛాన్స్ లేదు అక్కడ. కాబట్టి మీరు ఏంటంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఇంతకు ముందులాగా మనకు క్వాలిఫైడ్స్ అంతా ఉన్నారు ఇక్కడ, డిగ్రీ వాళ్ళు ఉన్నారు, MD ఉన్నారు, ఈవెన్ PhD వాళ్ళు కూడా ఉన్నారు. సో హోమియోపతి PhD కూడా పెట్టేశారు, MDలో 5 branches కూడా పెట్టేశారు, మెడిసిన్, సైకియాట్రీ అన్నీ ఉన్నాయి. సో క్వాలిఫైడ్ డాక్టరు, క్లినికల్ ఎక్స్పోజర్ ఉన్న డాక్టరు, ఒక రిప్యుటేషన్ ఉన్న డాక్టర్ కన్నా కన్సల్ట్ అయితే కన్నా తప్పనిసరిగా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అలా కాకుండా ఎక్కడో టెంపుల్లో తీసుకున్నాము, పక్కన ఎవరో చెప్తే బుక్లో చదివితే ఇచ్చేసాము, మేము ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వేసుకున్నాము, హోమియోపతి తగ్గలేదు ఇంకేం తగ్గుతుంది అనే వాళ్ళని చాలామంది చూసాం మనం. సో అలాంటి వాళ్ళకి తప్పటది. మనం ఏదైనా ఒక చిన్నది ఏదైనా కొనాలి అనుకుంటేనే 10 షాపులు చూస్తాం. చిన్న టీవీ కొనడానికి 10 షాపులకు వెళ్తాం, అది అక్కడ తగ్గుతుందా, ఇక్కడ తగ్గుతుందా, అక్కడ తగ్గుతుందా అని. అలాంటి నీ బాడీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మంచి డాక్టర్ని వెతుక్కోవాలి. అది నేను అంటాను. సెలెక్షన్ ఆఫ్ డాక్టరు, సెలెక్షన్ ఆఫ్ మెడిసిన్, ఈ 2 కరెక్ట్గా ఉంటే కదా హోమియోపతి నిజంగా మెడిసిన్స్ రాంబాణంలాగానే పనిచేస్తాయి. చాలా గొప్పగా చెప్పారు డాక్టర్ మధు వారణాసి గారు. అంటే హోమియోపతితో ఇంత హోప్ ఉంది అండ్ ఇన్ని విషయాలకి క్యూర్ ఉందని, వాళ్ళ కొత్త విషయాలు, కొత్త కోణాలు తెలుసుకున్నాం అబౌట్ హోమియోపతి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ మీరు మా స్టూడియోకి రావాలి, మరిన్ని స్పెసిఫిక్ దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు, కండిషన్స్ కావచ్చు, లేదు ఆరోగ్యకరమైన జీవనశైలికి కావాల్సిన చిట్కాలు కావచ్చు, అన్నీ మీరు చెప్పాలని కోరుకుంటున్నాం సార్. నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. రాబోయే ఎపిసోడ్స్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు సాక్షి లైఫ్.